నా పేరు కందుకూరి రాంబాబు, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి వస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానందరికీ ఒక విషయం అడగాలని ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఒక అధికారం ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా పవన్ కళ్యాణ్ గారు అది చేయలేదు ఇది చేయలేదు అని అనడం దుర్మార్గం, శోచనీయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల పరిపాలనలో ఏ రాజకీయ నాయకులు కూడా పావలన్నా 10 రూపాయలన్నా ప్రజలకి తన సొంత జోబులో నుంచి ఎవరన్నా ఇచ్చారా? రైతులకి 54 కోట్లు ప్రజలకు ఇచ్చి కార్యకర్తల్లో ఎవరన్నా సురక్షణగా ఏదైనా యాక్సిడెంట్ అయితే రక్షణ పథకం పెట్టి ఇంతమందికి న్యాయం చేస్తున్న వ్యక్తిని మనం కాదనుకుంటే ఈ పిఠాపురం ప్రజలకి ఈ ఒక అదృష్ట భావన ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చేసే అవకాశం వచ్చింది. ఈ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం సచివాలయంలోకి వెళ్తే సచివాలయం సెషన్స్ మనం చూస్తే అసెంబ్లీలో వీడిని అతనే తిట్టుకోవడం తప్పితే ఎప్పుడైనా ప్రజా సమస్యల్లో మన అందరి తరపున అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తారని, రాబోయే రోజుల్లో ఈ రోజు ఒక్కడే రేపు ఆయన నాయకత్వంలో మెజారిటీ తోటి అసెంబ్లీలో త్వరలో ముఖ్యమంత్రి కూడా అవుతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అది పిఠాపురం నుంచే నాంది కావాలని మనస్ఫూర్తిగా పిఠాపురం ప్రజలను కోరుతున్నాను. జై జనసేన, జై